ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీలో మార్పులు చేసిన కేంద్రం విమానయానం రక్షణ రంగాల్లో 100% ఎఫ్డీఐలకు ఆమోదం తెలిపింది. ఫార్మాలో 74% విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజంగా మన దేశంలో ఎఫ్డీఐలను అనుమతించాల్సిన అవసరం ఉందా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మేక్ ఇన్ ఇండియాకి ఎంతవరకు ఉపయోగపడతాయి? సార్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎఫ్డీఐలకు అనుమతిస్తున్నాము అని చెబుతూనే ఇటు రక్షణ రంగం, విమానయాన రంగం, అలాగే రిటైల్ రంగాల్లో కూడా ఎఫ్డీఐలను అనుమతిస్తూ ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉద్యోగ కల్పనకు ఏ రకంగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు సార్? అంటే ఇందులో ఒకటి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిజంగానే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చాక రికార్డు స్థాయిలో దేశంలోకి వచ్చాయి, ఇంకా రావాలి అనేది ఆకర్షించడం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మేక్ ఇన్ ఇండియాకు ఉపయోగపడుతుందా, ఇదో క్వశ్చన్. విదేశీ పెట్టుబడులు రెండు రకాలుగా ఉంటాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు. ఇదివరకు ఇవి ఎక్కువగా వచ్చేవి. వీటితో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే మన ఎకానమీలోకి నేరుగా వచ్చే వాటిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. స్టాక్ మార్కెట్లోకి వస్తే మనకి పెద్ద బెనిఫిట్ ఉండదు. సీతాకోక చిలుక పెట్టుబడులు అంటారు. అంటే ఒక్కసారిగా వచ్చి వాళ్తాయి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి కూడా. దానివల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడదు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు, ఒకటి మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ పెట్టుబడులు అని. గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడుల వల్ల ఎక్కువ లాభం. ఎందుకు అంటే కొత్తగా వచ్చి ఉత్పత్తిని ప్రారంభిస్తే గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు అంటాం. ఉన్న కంపెనీని కొనుగోలు చేస్తే దాన్ని M&A పెట్టుబడులు అంటాం. అందువల్ల ప్రభుత్వము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం అంగీకరించాలి. కానీ ఏ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలి? ఈ ఆధునిక ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సంబంధం లేకుండా ఏ ఎకానమీ ఉండదు. అది సాధ్యమయ్యే పని కాదు. కానీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం మనకు లేని చోట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే బెనిఫిట్ అవుతాయి. కానీ మనకు పెట్టుబడులు, మనకు టెక్నాలజీ ఉన్న చోట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చి మనకు లాభం చేస్తాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన రిలాక్సేషన్స్లో మీరు తీసుకుంటే రక్షణ రంగంలో పెట్టుబడులను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించారు. ఒకటి చాలా సెన్సిటివ్, ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలని విదేశీయుల చేతుల్లో పెడితే చాలా ప్రమాదకరం కూడా రావచ్చు. ఎందుకంటే అది మన దేశ అవసరాలకు నిజంగానే అవసరం వచ్చినప్పుడు వాళ్ళు సప్లైస్ కూడా ఆపచ్చు. స్పేర్ పార్ట్ కావాలనుకోండి, నిజంగానే మనకి ఏదైనా అవసరం వస్తుంది, వాళ్ళు ఆపచ్చు. అంటే మన దేశము రక్షణ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో మనము డిఫెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలు ఏర్పాటు చేసుకుని ఈరోజు మనము రష్యాతో కలిసి బ్రహ్మోస్ లాంటి క్షిపణులు తయారు చేస్తున్నాం. మన దేశ క్షిపణులను, అగ్ని లాంటి క్షిపణులను 8,000 కిలోమీటర్ల దూరంలో ఉండే వాటిని కూడా ఛేదించగలిగే అగ్ని క్షిపణులను తయారు చేసుకున్నాం. వీటితో పాటు మన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA లాంటివి తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ కొత్తగా విదేశీ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేసి ఏం చేస్తాయనేది ప్రశ్న. మన దేశంలో ఉన్న డిఫెన్స్ ల్యాబ్స్ను, మన దేశంలో ఉన్న HALను, మన దేశంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను దెబ్బతీస్తే అది ప్రమాదకరం. అలా కాకుండా ఇక్కడ వచ్చి ఉత్పత్తి చేసి ప్రపంచమంతా అమ్మితే మనకు ఉపాధి కల్పించబడుతుంది. కానీ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ విదేశీ పెట్టుబడులను రక్షణ రంగంలోకి ఆహ్వానించాక మన HALకి ఆర్డర్స్ లేవు, ఇవాళ మన డిఫెన్స్ ల్యాబ్స్కి ఆర్డర్స్ లేవు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్స్ లేవు. ఎందుకంటే మన దేశ రక్షణ రంగం కూడా మన వాళ్ళ నుంచి కొనకుండా, మన కంపెనీ నుంచి కొనకుండా వీళ్ళ నుంచి కొంటారు. ఎందుకంటారంటే వీళ్ళు ఎక్కువ కమిషన్ ఇస్తారు. మన అగస్టా వెస్ట్లాండ్, బోఫర్స్ అని చూసాం కదా. ఎందుకు తయారైన, ఎందుకు అగస్టా వెస్ట్లాండ్ వచ్చింది, ఎందుకు బోఫర్స్ వచ్చింది? వాళ్ళు కమిషన్లు ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఇస్తారు. మీరు స్విస్ బ్యాంక్ లేవంటే ఇస్తారు. మన డిఫెన్స్ ల్యాబ్స్, మన HAలో, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కమిషన్లు ఇవ్వవు కదా. అందువల్ల జరిగేది వీళ్ళకి ఆర్డర్లు లేకుండా పోతున్నాయి. అసలు విదేశాల నుంచి ఆర్డర్లు పక్క పెట్టు, ఉన్న దేశంలో ఉన్న ఆర్డర్లు కూడా లేకుండా పోతున్నాయి. మనం జలంతర్గాములు కూడా తయారు చేసుకునే స్థాయికి వచ్చాం. అందువల్ల మన అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఉపయోగపడతాయనుకుంటే పొరపాటు. మన దేశీయ రక్షణ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి మనమే ఎగుమతి చేసే స్థాయికి వచ్చిన దశలో విదేశీయులను తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు మన దేశ కంపెనీలు మూతపడే ప్రమాదం కూడా ఉంటుంది. మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటిది మూతపడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఏ దేశమైనా తన దేశ ఉత్పత్తిని కాపాడుకోవాలి. ఇవాళ చైనాకు చెందినటువంటి స్టీలు ప్రపంచమంతటా
పెద్ద ఎత్తున ప్రవేశించి దేశం ప్రపంచవ్యాప్తంగా స్టీల్ కంపెనీలు దెబ్బతీస్తాయి. మన టాటా కంపెనీ బ్రిటన్లో కూడా దెబ్బతిన్నది. సో అమెరికా కూడా చైనా దిగుమతుల పైన భారీగా యాంటీ డంపింగ్ డ్యూటీ వేశారు. అమెరికా మరి అమెరికా అంత ఓపెన్ ఎకానమీ కదా, ఏ దేశం నుంచి ఏదైనా రావాలనాలి కదా, అల్లే భారీ ఎత్తున చైనా స్టీల్ పైన ఆంక్షలు విధించారు. అంటే అర్థం ఏంటి, అమెరికా కూడా తన దేశ స్టీల్ పరిశ్రమను కాపాడుకోవాలని చూస్తుంది. అందువల్ల మనం విదేశీ పెట్టుబడుల మోజులో మన దేశీయ రక్షణ పరిశ్రమను దెబ్బతీసుకుందామా, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రేపు మనం గన్నులు తయారు చేయకుండా డిటర్జెంట్ పౌడర్లు తయారు చేసుకుంటే ఏమైనా ఉపయోగమా? అందువల్ల ఇది ఒక సీరియస్ ఛాలెంజ్, మనకు కోఆపరేషన్ ఉంటుందని. ఇక రిటైల్ రంగం ఉంది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున యూపీఏ హయాంలో రిటైల్ రంగంలో మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని చెప్పి ఆ రోజు పెద్ద యుద్ధం చేశారు యూపీఏ పైన. ఇవాళ రిటైల్ రంగంలో రిలాక్స్ చేశారు. ఏమని రిలాక్స్ చేశారు? రిటైల్ రంగంలో ఈవెన్ యూపీఏ ప్రభుత్వం కూడా అనుమతిస్తూ ఒక కండిషన్ పెట్టింది. కనీసం కొంత పర్సెంట్, ఇప్పుడు కొన్ని ఇష్యూలు అయితే 30% వరకు లోకల్ సోర్సింగ్ చేయాలి. నువ్వు ఇక్కడ వచ్చి స్టోర్ పెట్టుకో, కానీ నువ్వు ఏదో వేరే దేశం నుంచి కొనుక్కుంటే కలవదు, మా దేశం నుంచే కొనుగోలు చేయాలని కండిషన్ పెట్టారు. ఎందుకంటే మన దేశంలో రైతులకు బెనిఫిట్ కావాలి కదా. ఇప్పుడు మన బత్తాయిలు ఉన్నాయి, మన నల్గొండ జిల్లా నుంచి కొనుక్కొని ఇక్కడ హైదరాబాద్ అమ్మితే మనకు లాభం తప్ప, ఏదో ఆస్ట్రేలియా నుంచో బత్తాయిలు కొనుక్కుంటే మనకే లాభం. అందువల్ల మనకి లోకల్ సోర్సింగ్ అని పెట్టారు. ఎందుకంటే విదేశీ ట్రేడర్లు వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టినా మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వాటిని కనీసం కొంతైనా అమ్మాలి. లేకపోతే ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడ చీప్ ఉంటే అక్కడ తీసుకొచ్చుకుంటారు, ఇక్కడ మన దగ్గర పోతాయి, మన దేశంలో రైతులు మిగిలరు. ఇవాళ ఏం చేస్తున్నారు, దీన్ని రిలాక్స్ చేసింది ఈ ప్రభుత్వం. అంటే దీన్ని రిలాక్స్ చేయడం అంటే అర్థం ఏంటి, ఈ లోకల్ ప్రొడ్యూసర్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి విదేశీ పెట్టుబడుల వల్ల ఏం లాభం? తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసలు రిటైల్ రంగాన్ని ముట్టుకోవద్దన్న పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చి ఉన్న లోకల్ సోర్సింగ్ అనే నిబంధన కూడా నేను సడలిస్తాను, 3 ఏళ్ల వరకు అడగను, 5 ఏళ్ల వరకు అడగను. అంటే మనం ఎవరిని బెనిఫిట్ చేస్తున్నాం? మన ఫారిన్ ట్రేడర్ని బెనిఫిట్ చేయాలనుకుంటున్నామా, మన ఇండియన్ ప్రొడ్యూసర్ని బెనిఫిట్ చేయాలనుకుంటున్నామా? ఇండియన్ ప్రొడ్యూసర్ని బెనిఫిట్ చేయకుండా ఫారిన్ ట్రేడర్ని ప్రొడ్యూస్ చేస్తే, అంటే హైదరాబాద్లో బత్తాయిలు అమ్మితే నల్గొండ రైతు బెనిఫిట్ కాడు, అమెరికా రైతు బెనిఫిట్ అవుతాడు, ఆస్ట్రేలియా రైతు బెనిఫిట్ అవుతాడు, చైనా రైతు బెనిఫిట్ అవుతాడు. మనకైతే బెనిఫిట్ ఏంటి? అందువల్ల మనం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలి, కానీ ఎక్కడ ఆహ్వానించాలనేది కీలకమైన. ఇక విమానయాన రంగం చాలా సెక్యూరిటీకి సంబంధించిన అంశం. ఇప్పటికే విమానయాన సంస్థలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు మన విజయమాల్యా కంపెనీ మూతపడ్డది కదా, సో ఇప్పటికీ అన్ని ఎయిర్లైన్ కంపెనీలు లాస్లో ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో సివిల్ ఏవియేషన్ వాళ్ళు వస్తారు. సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ అనేది దేశ రక్షణకు సంబంధించింది. మీరు గుర్తుండే ఉంటుంది, అమెరికాలో టెర్రరిస్టు దాడులు జరిగితే ఫస్ట్ ఆపింది ఏంటి? ఫస్ట్ ఆపింది అమెరికాలో విమానాలు ఆపారు. అన్ని విమానాశ్రయాలు క్లోజ్ చేశారు. ఎందుకు ఆపారు? అన్ని కమ్యూనికేషన్ నెట్వర్క్లను జామ్ చేశారు. అంటే దేశ భద్రతకు సంబంధించిందనే కదా ఆపింది. మరి దేశ భద్రతకు సంబంధించిన విమానయాన రంగంలో మరి నిజంగానే ఈ విదేశీ పెట్టుబడులు ఏ మేరకు బెనిఫిట్ ఇస్తాయి అని ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా పౌర విమానం. అలాగే ఫార్మా రంగం, ఫార్మా రంగంలో ఇప్పటికే భారతదేశం ఇస్ ఎ లీడింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫార్మా డ్రగ్స్. మన రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తుల పైన అమెరికా వాడు 1,00,000 కారణాలు చెప్పి మన ప్రొడక్ట్స్ ఆపుతున్నాడు. అమెరికన్ ఫార్మా పరిశ్రమను కూడా గజగజలాడిస్తుంది ఇండియన్ ఫార్మా పరిశ్రమ. అందులో హైదరాబాద్ చాలా కీలకం. హైదరాబాద్ ఇస్ ద బల్క్ డ్రగ్ క్యాపిటల్ అంటారు. ఇవాళ ఫార్మా రంగంలో కూడా 74% వరకు అనుమతిస్తాం. అంటే మన ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీలు ఏం కావాలి? మన చిన్న ఫార్మా కంపెనీలు ఫైజర్స్తో పెద్ద వాటితో పోటీ పడగలవా? పోటీ పడగలిగినప్పుడు అవి నిలబడగలవా? అందువల్ల మనం ఓపెన్ చేయాలి ఎకానమీ అనేది డౌట్ లేదు, కానీ ఎలా చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు మనకు నానో టెక్నాలజీలో మనం డెవలప్ కాలే. ఫారినర్ వచ్చి ఇక్కడ డెవలప్ చేయండి, మంచిదే. లేదు విదేశీయుడు వచ్చి ఇక్కడ ఎగుమతి చేయనియండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మన రిజర్వ్ బ్యాంక్ డేటా కూడా చెప్తాను నేను, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ మీద RBI డేటా. ఒక విదేశీ పెట్టుబడిదారు వచ్చి ఇండియాలో ఉత్పత్తి చేసి ప్రపంచమంతా అమ్మాడు అనుకోండి, మనకు ఉపాధి పెరుగుతుంది. ఎందుకు ఉపాధి పెరుగుతుందంటే మనం ప్రపంచంలో అమ్మలేకపోతున్నాం కనుక. కానీ ఒక ఫారినర్ వచ్చి ఇండియాలో ఉత్పత్తి చేసి ఇండియాలో అమ్మింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇదివరకు ఆల్రెడీ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవాడిని అడ్రస్ ఎక్కడ చేస్తారు, ప్రపంచమంతా అమ్మాలి. ఇప్పుడు చైనా వాడు చేసిన పని అది, ఎక్స్పోర్ట్ జోన్స్ పెట్టి ప్రపంచమంతా అమ్మాడు. మన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక చెప్తోంది, మన స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో మనం ఎగుమతులు పెంచడానికి ఏర్పాటు చేసుకుని అందుకే ఎగుమతులు జరగలేదు, దేశంలోనే అమ్ముకున్నారు. దేశంలో అమ్మితే లాభం ఏంటి? మళ్ళీ
అంటే మన దేశంలో ప్రొడ్యూస్ చేసామని పక్క పెట్టి వీడు అమ్ముతారు. ఇప్పుడు ఒక అమెరికన్ రిటైల్ వాడు వచ్చి ఇండియాలో ఉన్న బత్తాయిలు తీసుకొని, నల్గొండ బత్తాయిలు తీసుకొని ఆస్ట్రేలియాలో అమెరికాలో అమ్మిండు అనుకో, మనకు లాభం. అప్పుడు మన ఫారిన్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయండి అంటారు, రిటైల్ షాప్. కానీ వాడు ఆస్ట్రేలియా నుంచి బత్తాయిలు పడక చిక్కడ అమ్మి మన నల్గొండ బత్తాయి రైతు దెబ్బతీసి ఏం బెనిఫిట్ వస్తాయి మనకు? ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇదివరకు మనం ఆయిల్ సీడ్స్ లో, నూనె గింజల్లో సెల్ఫ్ సఫిషియెంట్. మనం ఇష్టం వచ్చినట్టుగా పామ్ ఆయిల్ మలేషియా నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి దిగుమతి చేసుకున్న తర్వాత మన వేరుశనగ మొత్తం దెబ్బతిన్నది. ఇవాళ మీరు అశ్వరాపేట ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఇండస్ట్రీ ఉంది, మూతపడే పరిస్థితి. మన వేరుశనగ రైతులు అనంతపురం, మహబూబ్నగర్లో దిక్కుతోచని పరిస్థితి. కేరళ ఎకానమీ మొత్తం దెబ్బతిన్నది కొబ్బరి వల్ల. ఇవాళ పరిస్థితి ఏంటంటే మన నూనె గింజల్లో సెల్ఫ్ సఫిషియన్సీ లేదు. ఇలా మన దిగుమతుల పైన ఆధారపడాల్సి వస్తుంది. అంటే విదేశీ ఇన్వెస్ట్మెంట్ అన్ని మంచి అనుకున్న పొరపాటు. ఇదేదో నేను చెప్పడమే కాదు, ఆఖరికి బీజేపీకి మద్దతునిచ్చే స్వదేశీ జాగరణ మంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తోంది, భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తోంది. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విభాగాలు. అంటే మరి ఆర్ఎస్ఎస్ విభాగాలే వ్యతిరేకిస్తాయి, ఆర్ఎస్ఎస్ మద్దతుతో ఉన్న మోడీ గారు దీన్ని అమలు చేస్తారు. దీనికి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి. మీరు అడగండి, వాళ్ళ పేపర్లో చూడండి, మీరు రేపు పేపర్లో స్వదేశీ జాగరణ మంచి స్టేట్మెంట్ రాకపోతే చూడండి, దీన్ని ఖండిస్తాం. గ్యారంటీగా బిఎంఎస్ స్టేట్మెంట్ రాకపోతే చూడండి, ఖండిస్తాం. మరి దీంట్లో ఆన్సర్ ఏంటి? మన దేశ ఎకానమీని డెవలప్ చేస్తానికి విదేశీ పెట్టుబడులు వస్తే సంతోషం. ఉదాహరణకు సౌరశక్తి ఉంది, మనం సౌరశక్తి అభివృద్ధి చేయలేదు. రూపాయికి ఎవరన్నా పవర్ ప్రొడ్యూస్ చేసేలా సోలార్ ప్యానెల్స్ తయారు చేశారు అనుకోండి, సంతోషం, రమ్మనండి. కానీ మన దేశంలో ఉన్న సోలార్ ఇండస్ట్రీని దెబ్బతీసాను అనుకోండి, వద్దు. అందువల్ల ఎక్కడ రావాలి, ఎక్కడ రాకూడదు, ఇది ప్రపంచమంతా ఇదే సూత్రం పాటిస్తారు. మన వాళ్ళ వాదన ఏంటంటే చైనా వాళ్ళు చేయలేదా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. వాల్మార్ట్ విషయంలో చైనా వాడు ఏం చేశాడు, మనం ఏం చేశాం? చైనా వాడు వాల్మార్ట్ చైనాలోకి ఎలో చేశాడు. ఎలో చేసినా కూడా చైనాలో వాల్మార్ట్ పెద్దగా ఎక్స్పాండ్ కాలేకపోయింది. కారణం ఏంటంటే చైనాలోనే రిటైల్ జైంట్స్ ఉన్నాయి. వాల్మార్ట్ పోటీని తట్టుకొని ఆ రిటైల్ జైంట్స్ నిలబడ్డాయి, ఇండియాలో లేవు అవి. చైనా వాళ్ళలో ఒక 7% మార్కెట్ వాల్మార్ట్ పొందాడు. కానీ చైనా ఉత్పత్తుల్ని కొని వాల్మార్ట్ ప్రపంచం అంతా అమ్మిండు. ఆఖరికి అమెరికాలోని వాల్మార్ట్ స్టోర్ లోకి వెళ్ళినా అమెరికా జాతీయ పతాకం కూడా మేడ్ ఇన్ చైనా వాల్మార్ట్. అది చేసుకోను. నువ్వు విదేశీ పెట్టుబడులు రాని రిటైల్ రంగంలో. ఇవాళ ఏంటంటే యాపిల్ టిమ్ కుక్ వచ్చాడు, యాపిల్ టిమ్ కుక్ పోయి మోడీని కలిశాడు. ఆయన ఏమన్నాడంటే యాపిల్ టిమ్ కుక్, నా యాపిల్ ఐఫోన్ నేను ఇక్కడ అమ్ముకోవాలి, ఇక్కడ స్టోర్ పెట్టుకోవాలి. స్టోర్ పెట్టుకోవాలంటే మన దగ్గర ఒక రూల్ ఉంది, 30% ఇండియన్ ఉండాలి అని. అంటే యాపిల్ స్టోర్ పెట్టుకున్నా కూడా 30% ఇండియన్ కంపెనీ అమ్మాలి, అమ్మడు అతను. అందుకొరకు ఏం చేశాడు, ఇవాళ ఆ లోకల్ సోర్సింగ్ లిబరలైజ్ చేశారు. యాపిల్ టిమ్ కుక్ కొరకు మనం విధానాలు రూపొందించుకునే దశకు వచ్చాం. ఇప్పుడు ఇలా యాపిల్ వచ్చిపోయిన కొన్ని రోజులకి వచ్చింది కదా, ఇప్పుడు హాయిగా యాపిల్ టిమ్ కుక్ కూడా వచ్చి ఇక్కడ యాపిల్ స్టోర్స్ అమ్ముకుంటాడు. అంటే మన దేశంలో ఉత్పత్తి ఏం చేయడు, అక్కడ ఉత్పత్తి ఏది ఇక్కడ అమ్ముకుంటాడు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తానికి వద్దనడం కరెక్ట్ కాదు, ఎక్కడైనా రావాలనడం కరెక్ట్ కాదు. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం మనకు లేని చోట విదేశీయుడు వస్తే మనకు లాభం. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం మనకే ఉన్న చోట విదేశీ పెట్టుబడులు వస్తే నష్టం. విదేశీ పెట్టుబడులు వచ్చి మన దేశంలో ఉత్పత్తి చేసి ప్రపంచమంతా అమ్మితే మనకు లాభం. కానీ విదేశీ పెట్టుబడులు వచ్చి ఇక్కడే అమ్ముకుంటే మనకున్న పరిశ్రమలు దెబ్బతింటాయి. అందువల్ల దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరగదు, దానివల్ల టెక్నాలజీ డెవలప్ కాదు. అయితే రక్షణ విమానయాన రంగంలో విడిభాగాలు దాదాపు 75% మనం విదేశాల నుంచి కొంటున్నాం కాబట్టి ఇక్కడికి 100% వాళ్ళని అనుమతించడం వల్ల ఉపయోగం ఉంటుందనేది ప్రభుత్వం చెబుతున్నది. అయితే పూర్తిగా విడిభాగాలకే వీళ్ళని పరిమితం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో కొన్ని పరిమితులు విధిస్తే బాగుంటుందంటారా? ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇవాళ కూడా ఇచ్చిన రిలాక్సేషన్ లో కొన్నిట్లో కండిషన్స్ ఉన్నాయి. మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ అయితే మేము అలో చేస్తాం. ఇప్పుడు ఆ కండిషన్ రిలాక్స్ చేశారు. అని అర్థం ఏంటి? మరి మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ కాదు కదా. ఇప్పుడు విడిభాగాలు దిగుమతి చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ దేశంలో ఉత్పత్తి చేసి విడిభాగాలు, పొడి భాగాలు అన్ని వాడు అమ్ముకుంటాడు. మన దేశంలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీని మనం ఎందుకు డెవలప్ చేయకూడదు? మన దేశంలో డిఫెన్స్ ఇండస్ట్రీ చేయలేనప్పుడు మనం ఫారిన్ వాళ్ళని తీసుకురండి. అంటే అర్థం ఏంటి? రేపు F-16 తయారు చేసే కంపెనీ భారతదేశంలో F-16 ఉత్పత్తి చేసి పాకిస్తాన్కి అమ్ముతుంది. పాకిస్తాన్ వాడు ఆ F-16 తో మన పైన దాడి చేయమనా? ఇప్పుడు హైదరాబాద్ పక్కన F-16 తయారు చేసే ఒక పరిశ్రమ వస్తుంది. ఎస్, మనం మేక్ ఇన్ ఇండియా, మనకి ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. సో అమెరికన్ కంపెనీ F-16 తయారు చేసే కంపెనీ వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది.
ఇక్కడ ఉత్పత్తి చేసి హైదరాబాద్ పక్కన ఈ F-16లు ఆ కంపెనీ ఏం చేస్తుంది, పాకిస్తాన్కి అమ్ముతుంది. పాకిస్తాన్ వాడు అదే F-16తో వచ్చి హైదరాబాద్ మీద దాడి చేస్తాడు. మంచి మేక్ ఇన్ ఇండియా, ఇది వార్ కూడా మనది కోరుకుందామా. ఇవాళ AK-47 తయారు చేసే కంపెనీ ఉంది. అది AK-47 తయారు చేసే కంపెనీ ఉత్తరప్రదేశ్లో వచ్చి కంపెనీ పెడుతుంది. AK-47 తయారు చేసి పాకిస్తాన్కి అమ్ముతుంది. పాకిస్తాన్ వాడు దాన్ని తీవ్రవాదులకు ఇస్తే వాడు జమ్మూ కాశ్మీర్లో మేడ్ ఇన్ ఇండియా AK-47తో మన పైన దాడి చేయమన్నామా. అది పర్పస్ ఉండాలి. అందువల్ల దేశంలో ఒక్కొక్క ఇష్యూ పైన కేస్ స్టడీ, ఆ కేసుకు సంబంధించి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ అవసరము అక్కడ తీసుకోవాలి, ఎక్కడ అవసరం లేదు అక్కడ తీసుకోకూడదు. అందువల్ల నేను మొత్తానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు అనేవాని కాదు. ఖచ్చితంగా భారతదేశానికి FDIలు అవసరము, ఖచ్చితంగా భారతదేశం FDIలను ఆహ్వానించాలి. కానీ ఈ దేశంలో మౌలిక వసతుల కల్పన ఉంది, అక్కడ రానియండి. ఎందుకు రాదు వాళ్ళు అక్కడ? ఇలాంటి కాదు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పవర్ ప్రొడక్షన్ కావాలి. ఈ దేశంలో సోలార్ పవర్ చీప్ గా ప్రొడ్యూస్ చేయాలి, రమ్మనండి. ఇవాళ ఇక్కడ ఆయిల్ రిఫైనింగ్ కావాలి, రమ్మనండి. అంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో, సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రమ్మనండి, సంతోషంగా మనం ఆహ్వానించాలి. కానీ ఎక్కడైతే మన ఇండస్ట్రీ మన ప్రొడక్షన్ దెబ్బతీసే పని వస్తే అది మనం ప్రమాదకరం, దాన్ని అంగీకరించకూడదు. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్.